దేవరాజ సేవ్యమాన పావనం గిరిపంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భజే ప్రశస్తచారు విగ్రహం భుక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే త్వధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాల భైరవం భజే అట్టహాస భిన్న పద్మజండ కోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాల భైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞాన ముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ లోభ దైన్య కోపతాపనాశనం తే ప్రయాంతి కాల భైరవం గ్రిసన్నిధిం ధ్రువం ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాల భైరవాష్టకం సంపూర్ణం 2026 ఏప్రిల్ 10వ తేదీన కాళాష్టమి వైశాఖ మాస కృష్ణపక్ష అష్టమి జరుపుకుంటారు. ఈ రోజున కాలభైరవ స్వామిని ఆరాధించడం మరియు కాలభైరవ అష్టకాన్ని పఠించడం వల్ల గ్రహదోషాలు తొలగి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. కాలభైరవ అష్టకం అనేది ఆదిశంకరాచార్యుల వారు రచించిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ముఖ్యంగా శని ప్రభావం లేదా రాహుకేత దోషాలు ఉన్నవారు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఉపశమనం పొందుతారు. అకాల మరణ భయం, శత్రు భయం మరియు నెగిటివ్ ఎనర్జీని ఇది తొలగిస్తుంది. కాశీ నగరానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. అక్కడ భైరవుని అనుమతి లేనిదే ఏ కార్యమూ జరగదని చెబుతారు. ఈ అష్టకాన్ని 8 సార్లు పఠించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఏప్రిల్ 10న
కాళాష్టమి సందర్భంగా మీరు ఇంట్లోనే సరళంగా కాలభైరవ స్వామిని పూజించుకోవచ్చు. దీనివల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఉదయాన్నే లేదా సాయంత్ర ప్రదోష కాలంలో స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోండి. కాలభైరవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా విశేషం. వీలైతే ఒక ఎర్రటి వత్తిని ఉపయోగించండి. మీ వద్ద కాలభైరవ స్వామి విగ్రహం లేదా ఫోటో ఉంటే గంధం మరియు కుంకుమతో అలంకరించండి. శివలింగం ఉన్నా పూజించవచ్చు. భైరవుడు శివాంశ సంభూతుడు కాబట్టి. పూజలో ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈరోజు కాలభైరవ అష్టకాన్ని భక్తితో పఠించండి. సంస్కృతం రాకపోతే తెలుగు భావం చదువుకున్నా మంచిదే. స్వామివారికి గారెలు, వడలు, బెల్లం పరమాన్నం లేదా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించవచ్చు. మిరియాలు కలిపిన ఆహారం ఆయనకు ప్రీతిపాత్రం. కాలభైరవుని వాహనం కుక్క కాబట్టి ఈరోజు ఇంటి బయట ఉన్న నల్ల కుక్కకు పాలు లేదా రొట్టెలు వేయడం అత్యంత పుణ్యప్రదం. ఇది గ్రహదోషాలను తగ్గిస్తుంది. కాలభైరవ పూజను సాధారణంగా సాయంత్ర సమయం, రాహుకాలం లేదా ప్రదోషకాలంలో చేయడం వల్ల త్వరగా ఫలితం లభిస్తుందని నమ్మకం. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభంగా వెలిశాడు. విష్ణువు ఆ స్తంభం అడుగును కనుగొనలేక వినయంగా ఒప్పుకుంటారు. కానీ బ్రహ్మదేవుడు స్తంభం చివరను చూశానని అబద్ధం చెప్పి తన 5వ తలతో గర్వంగా మాట్లాడారు. బ్రహ్మదేవుని గర్వాన్ని అణచటానికి శివుని హూంకారం నుండి భయంకరమైన రూపంతో కాలభైరవుడు ఆవిర్భవించాడు. కాలభైరవుడు తన గోటితో అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుని తలను 5వ తలను ఖండించాడు. ఆ తల భైరవుని చేతికి అంటుకుపోయింది. దాని నుండి విముక్తి పొందటానికి భైరవుడు కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ ఆ దోషం తొలగిపోయింది. అప్పటి నుండి ఆయన కాశీకి రక్షకుడిగా అక్కడే ఉండిపోయారు. ఈ ఏప్రిల్ 10న కాలభైరవునికి ఇష్టమైన నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం లేదా శివలింగానికి రుద్రాభిషేకం చేయడం కూడా విశేష ఫలితాలని ఇస్తుంది. మీరెప్పుడైనా కాశీకి వెళ్ళారా? కామెంట్లో తెలియచేయండి.